వైఎస్ఆర్ గారు కానీ ఎంతో భక్తితో వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తారు కాబట్టే ఆ అవకాశాన్ని వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షం లేకుండా 10 సార్లు ఆ కుటుంబం పట్టు వస్త్రాలు సమర్పించే అదృష్టాన్ని ఇస్తారా వెంకటేశ్వర స్వామి? మన రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి. ముఖ్యమంత్రిగా ఆ రోజు వైఎస్ఆర్ గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పిస్తే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు 5 సార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ కుటుంబానికి వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తి ఉంది అని. అలాగే వెంకటేశ్వర స్వామి కృప ఆ కుటుంబం మీద ఎంత ఉంది, వాళ్ళతో పట్టు వస్త్రాలు పెట్టించుకున్నారు అని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసి ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్న పరిస్థితి మనందరం చూసాం. అలాగే అనిత గారు మాట్లాడితే భారతమ్మ మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. భారతమ్మ వద్దన్నారంట, జగన్ అన్నకు అందుకు వెళ్ళలేదంట.